హాయ్. ఇప్పుడు ప్రెజెంట్ ఎలక్షన్స్ కాబట్టి ఓటర్ లిస్ట్‌ని సింపుల్‌గా చాలా ఈజీగా మనము సెర్చ్ చేయాలంటే మనకొక టూల్ అవసరం ఉంది. దానికోసమే ఈ ఓటర్ లిస్ట్ యాప్ అనేది మనకు అప్లికేషన్ అనేది ఉంది. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్‌తో చూపిస్తాను. ఇన్ కేస్ మీకు మీ వార్డుకి మీ ఏరియాలో కావచ్చు, మీ వార్డ్ ఇన్ఫర్మేషన్ని ఈజీగా ఫిల్టర్ చేయాలన్నా, మొబైల్ నెంబర్స్ అప్డేట్ చేయాలన్నా, డేటాని ఎంత ఈజీగా సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఈ అప్లికేషన్ ఏ విధంగా ఉపయోగించబడుతుందనేది చూపిస్తాను. సో ఇప్పుడు చూస్తే కనుక ఈ పర్టికులర్ వార్డ్ లోపల ఆల్మోస్ట్ 900+ రికార్డ్స్ ఉంటాయి. జస్ట్ క్యాజువల్గా చూసినా సరే డేటా అనేది ఈ విధంగా ఉంటే దాన్ని పైనకు కిందకి స్క్రోల్ చేసుకోవడం అనేది కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకునే విధంగా లాగిన్ అయిన తర్వాత చూస్తే అదే డేటాని నేను ఇక్కడ చూపిస్తున్నాను. టోటల్ ఓటర్స్ వచ్చి 943 ఓటర్స్ ఉన్నారు. మెయిల్ మగవాళ్ళు వచ్చేసి 473, ఆడవాళ్ళు 470. ఒక వార్డుకి సంబంధించిన డేటా ఇది. సో ఇప్పుడు నేను ఈ డేటాని ఏ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు అనే దానికి ఇక్కడ ఉన్న నేమ్తోని, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నేమ్, ఒక రెడ్డి అని ఇస్తున్నాను. ఇందులో ఆటోమేటిక్గా ఎంతమంది రెడ్డి అనే నేమ్తో ఉన్నారో అన్ని రికార్డులు చూపించేస్తుంది. ఓకే. సో టోటల్ రికార్డ్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి అని తెలవాలంటే ఇక్కడ 113 ఓటర్స్ ఈ రెడ్డి నేమ్తో ఉన్నాయని చెప్తుంది. ఓకే. ఇన్ కేస్ ఒక నేమ్ నవ్య అని ఇస్తున్నాను. నవ్య రికార్డ్ నేమ్తో ఒక ఓటర్ ఉన్నారు కాబట్టి ఒక ఓటరు. ఓకే. నేను ఒకవేళ ఇది తీసేస్తే కనుక టోటల్ 943 ఓటర్లను ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. పేజ్ వైజ్గా 10 పేజెస్ కింద. సో నెక్స్ట్ కావాలంటే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే. ఓటర్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మనము చూపించడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే కనుక సీరియల్ నెంబరు, నెక్స్ట్ ఇది నేమ్ సుంచు ప్రవీణ్, రిలేషన్ అండ్ ఏజ్, జెండరు, డోర్ నెంబరు అండ్ ఎపిక్ నెంబర్. సో ఎపిక్ నెంబర్తోనైనా సెర్చ్ చేసుకోవచ్చు, ఫస్ట్ నేమ్తోని, లాస్ట్ నేమ్తోని. అదేవిధంగా ఏజ్ వైజ్ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25 to 45 ఇయర్స్ మధ్యలో ఉన్న మేల్ మగవాళ్ళ ఎంతమంది ఆ డేటా మనకు కావాలి అంటే కనుక ఇప్పుడు డైరెక్ట్గా చూడొచ్చు. 269 మంది మనకు ఉన్నారు. ఓకే. మగవాళ్ళు ఏది 25 to 45 ఇయర్స్ ఏజ్ మధ్యలో. సో మనం అది కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళ ఏజ్ ఎవరిది కూడా 45 దాటి లేదు ఇందులో. అంత ఈజీగా ఫిల్టర్ అవుతుంది. డేటా లోడింగ్ కూడా చాలా ఈజీగా జరుగుతుంది. ఇన్ కేస్ మనం ఈ డేటాని డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా ఈ ఎక్స్పోర్ట్ ఫిల్టర్ ఆప్షన్ అంటే ఫిల్టర్ అయిన డేటానే వస్తుంది. ఎక్స్పోర్ట్ ఆల్ డేటా అంటే ఆల్ డేటా మొత్తం 943 రికార్డులు డౌన్లోడ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇది రిస్ట్రిక్షన్ ఇచ్చినాం కాబట్టి ఈ డేటా డౌన్లోడ్ అవ్వదు. సో ఇప్పుడు ఈ విధంగా మనము ఈ అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎపిక్ నెంబర్ తెలిసిన ఎపిక్ నెంబర్తోనైనా సరే సెర్చ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్తోనైనా సెర్చ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ మొబైల్ నెంబర్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, మొబైల్ నెంబర్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఆ మొబైల్ ప్లేస్లో ఎక్కడైనా సరే క్లిక్ చేస్తే వచ్చే బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇట్లా ఇచ్చి రైట్ టిక్ చేయగానే మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. నన్ను కాంటాక్ట్ చేయండి. నా మొబైల్ నెంబర్ వచ్చి 9948303060. నా పేరు వేణుగోపాల్. థ్యాంక్ యూ.